హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే ఫ్లాట్గానే ఓపెన్ అయింది. సడన్ ఫాల్ అయింది. తర్వాత బిగ్ ఆపర్చునిటీ కూడా ఇచ్చింది. సో బిగ్ ఫాల్ని క్యాచ్ చేయలేకపోయాను. కొద్దిగా నేను డిస్కౌంట్ ప్రైస్ వస్తే అప్పుడు ఎంటర్ అవుదాం అనుకున్నాను, కానీ సో సడన్ బిగ్ ఫాల్ పడ్డది. సో అది నేను చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ క్వాంటిటీ చూసుకున్నట్టయితే 1 క్వాంటిటీ. ఇక్కడ డిస్కౌంట్ ప్రైస్ కోసం అని ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను. సో అది ఇంకా పైకి వెళ్తే కానీ అది డిస్కౌంట్ ప్రైస్లో దొరకకపోయేది. కానీ ఈ చిన్న దాంతో నేను ప్రాఫిట్ తీశాను. సో మెయిన్ ఏంటంటే మనకు కన్సిస్టెంట్గా ప్రాఫిట్లోకి రావాలి. 2024లో మన వీక్ ఏరియాస్ మీద వర్కౌట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీక్ ఏరియాస్ 2024లో వీక్ ఏరియాస్ ఏంటంటే క్వాంటిటీని 1-2 లాట్స్ తోటి స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో క్వాంటిటీ యాడ్ చేయటం. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే మన అకౌంట్లో డబ్బులు ఉండడం. సో దాన్ని విత్డ్రా చేసుకోవాలి ఎప్పటికప్పుడు. కొన్ని రోజులు మనంగా కంట్రోల్ చేయటం అనేది అలవాటుగా పడాలి. సో ఇది ఒక వ్యసనం. ట్రేడింగ్ అనేది ఒక వ్యసనంగా ఉంటుంది. సో ఇట్స్ వెరీ డేంజరస్. ఆల్కహాల్ కంటే వెరీ డేంజరస్. పేకాట, ఆల్కహాల్, జూదం ఇంకా దేనికంటే కూడా చాలా డేంజరస్ ఇది. సో అంటే మెయిన్ ఏంటంటే అడిక్షన్ అయిపోతాము. సో దాన్ని కంట్రోల్ చేయడం అనేది 2024లో మన రిజల్యూషన్ మీద టార్గెట్ చేసుకోవాలి. సో అప్పుడు ప్రాఫిట్స్ దానంతట అవే వస్తాయి. ఒకసారి మార్కెట్ది రిప్లై చూద్దాము. మనము ఏ విధంగా ఎక్కడ మనం ఆపర్చునిటీస్ ఎలా వెతుక్కోవాలనే దాని మీద చూద్దాము. సో ఇక్కడ మార్కెట్ చూసుకున్నట్టయితే మనకు ఫ్లాట్గానే ఓపెన్ అయింది. ఇక్కడ ఫ్లాట్గానే ఓపెన్ అయింది. సో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది సెకండ్ 5 మినిట్ క్యాండిల్. సో సెకండ్ 5 మినిట్ క్యాండిల్ మనకు ఒక స్ట్రాటజీ ఉంది. సో ఇది స్ట్రాటజీస్లలో సెకండ్ 5 మినిట్ క్యాండిల్. సో ఈ సెకండ్ 5 మినిట్ క్యాండిల్ పైకి వెళ్తున్నట్టుగా ఉంది. సో ఇది 9 EMA. సో మనకు అంటే క్లియర్ ఇండికేషన్ అయితే ఇవ్వలేదు. ఫస్ట్ ఇటు బ్రేక్ అవుతుందా అటు బ్రేక్ అవుతుందా అని ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఇచ్చింది. కానీ సడన్గా ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ నిన్న పెద్ద ఫాల్ పడ్డది కాబట్టి మ్యాక్సిమం డౌన్ సైడ్కే చూసుకోవాలి. సో ఈ ఏరియాలో పడితే సో ఈ ఏరియాలో మనం ట్రేడ్ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నట్టయితే, ఎందుకంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా పోతుంది. సో ఈ ట్రెండ్ లైన్ అనేది కూడా బ్రేక్ చేసింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు సో ఏవేవి బ్రేక్ అయినాయి అంటే ఇక్కడ ట్రెండ్ లైన్ అంటే ఒకటి ట్రెండ్ లైన్ గీసుకున్నాము ఇలాగా. సో అది బ్రేక్ అయింది. తర్వాత ఇక్కడ సపోర్ట్ని కూడా బ్రేక్ అయింది. ఇది సపోర్టు. సో ఈ సపోర్ట్ని బ్రేక్ చేసేసింది. సో సపోర్ట్ని బ్రేక్ చేసింది కాబట్టి మళ్ళీ ఫుల్ బ్యాక్ దగ్గర మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇది హై స్టాప్ లాస్ పెట్టేసి సో ఈ ఏరియాలో మళ్ళీ ట్రేడ్ తీసుకుంటే మనకి ఇక్కడ ఈ నుండి వీడికి టార్గెట్ కూడా అవుతుంది. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ ఫుల్ బ్యాక్ వచ్చింది, కానీ ఇంకా ఇటు కిందికి వస్తుందా లేదా అనేది చూడాలి సడన్గా. సో ఇక్కడ ఫుల్ బ్యాక్ తీసుకుంది, మళ్ళీ ఇటే వచ్చింది. సో మార్కెట్ నిన్న చాలా ఫాల్ పడ్డది. సో మెయిన్ ఏంటంటే మనకు అవకాశాలని, ఆపర్చునిటీస్ని వెతుక్కోవాలి. సో క్వాంటిటీని తగ్గించుకోవాలి. సో నేను ఆల్రెడీ గత 3-4 రోజుల క్రితం నేను ట్రాప్ అయ్యాను. సో మార్కెట్ కింద పడుతుందని కిందికి ఎంటర్ అయితే అదేమో మార్కెట్ ఏమో పైకి పోతూ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో మార్కెట్ నేను మొన్న కూడా ఇటు సైడ్ కిందికి పడుతుందని ఎంటర్ అయితే పైకి వెళ్ళింది. సో కానీ ఇక్కడ చూస్తే సో ఈ మార్కెట్ ఏమో ఈరోజు రికవరీ చేసుకుంటుంది. సో స్లోగా అంటే సైడ్ వేస్ అయిపోయింది ఇదంతా. ఇక్కడ మనకి కొద్దిగా ఈ ఏరియా నుండి రికవర్ చేసుకుంటుంది కిందికి ఇటు వచ్చేసి. సో ఈ ఏరియాలో క్లోజ్ అవుతుంది అనుకుంటా. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ సో ఈ ఏరియాలో నేను ఇక్కడ ట్రాప్ అయ్యాను. సో మార్కెట్ ఇటు కిందికి ఎంటర్ అయితే ఇదేమో ఒక పెద్ద క్యాండిల్లో ఇది నన్ను మొత్తం లాస్లోకి తీసుకెళ్ళింది. సో తర్వాత అది క్యారీ ఫార్వర్డ్ చేసేటానికి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేటానికి ఇక్కడ లాస్ వచ్చింది. సో ఈ డే మొత్తం కన్సాలిడేట్ అయింది, ఇది కన్సాలిడేట్ అయింది. ఇది నిన్నటిది కూడా కింద పడుతుందేమో, ఇంత పైకి వెళ్ళింది కదా, కింద పడుతుందేమో అనుకుంటే ఇది పైకి తీసుకెళ్ళింది సడన్గా. ఇక్కడ అంటే నేను ఎప్పుడైతే పైకి తీసుకున్నానో అది కిందికి తీసుకున్నానో పైకి రాలేదు. తర్వాత నేను ఎప్పుడు కిందికి తీసుకున్నానో అది పైకి వెళ్ళింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఈ ఏరియా అంటే మనం ఇదంతా కొద్దిగా వెయిట్ చేయాల్సింది. అంటే మనం ఓపిక, పేషెన్సీ డెవలప్ చేసుకోవడం అనేది చేసుకోవాల్సింది. సో ఇక్కడ చేసుకున్నట్టయితే మనకి అవకాశం వచ్చేది. సో ఈరోజు
సో ఇక్కడ నుండి ఈ ఫాల్ని క్యాచ్ చేసుకుంటే సరిపోద్ది. తర్వాత ప్రైజ్ యాక్షన్ చూసుకున్నట్టయితే దీన్ని ఇది బ్రేక్ చేయలేదు, ఇటు వెళ్ళింది మళ్ళీ ఈ కింది దీన్ని బ్రేక్ చేయలేదు. సో దీన్ని బ్రేక్ చేసేసి పైకి వెళ్ళింది అంటే ఇండికేషన్ కొద్దిగా అప్ సైడ్ అని తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఏరియా వరకు 2 o'clock ఇక్కడ బ్రేక్ అవుతుంది కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకొని చిన్న స్కాల్పింగే, లేదంటే ఇక మ్యాక్సిమం ఇది సైడ్ వేజ్ లాగానే చూసుకోవాలి, ట్రీట్ చేయాలి. సో అందులో ఇట్లాంటి బిగ్ ఫాల్ని క్యాచ్అప్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇక్కడ కూడా మొన్న సడన్ ఫాల్ని ఎవరు క్యాచ్అప్ చేయలేకపోయారు, మ్యాక్సిమం రిటైలర్స్ ఎవరు క్యాచ్అప్ చేయలేరు. సో ఇది కూడా క్యాచ్అప్ చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు సో మనలాంటి రిటైలర్ చిన్న ప్లేయర్స్కి. సో అట్లాంటి అవకాశాన్ని కూడా ట్రై చేయాలి. సో మార్కెట్ అయితే ఈ విధంగా మళ్ళీ రికవర్ చేసుకుంది. సో ఈరోజు ఎక్కడ దాకా వెళ్తుంది అనేది మనం చూడాలి మార్కెట్. సో సడన్గా మంచి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ట్రెండ్ చూసుకున్నట్టయితే మనకి ఎట్ సైడ్ వెళ్తుంది అనేది చూడాలి. సో ఇక్కడ అమెరికన్ మార్కెట్స్ ఏమో బేరిష్గా ఉన్నాయి. సో స్టాప్ లాస్ హంటింగ్ చూసుకుంటే ఇదంతా ఇక్కడ గత 10 రోజుల క్రితం మొత్తం మార్కెట్ పుష్ చేసింది పైకి. సో కాబట్టి ఈ నుండి ఇటుకి తీసుకుంటే 50% అంటే 50% పైకి వెళ్ళిన తర్వాత 50% రీట్రేస్ చేసుకోవాలి. అంటే ఈ ఏరియా దాకా రావాలి, అంటే 21,476 దాకా రావాలి. ఇప్పుడు 600 ఉంది, ఇంకా 200 పాయింట్స్ ఈరోజు పడుతుందా రేపు పడుతుందా అనేది ఒక క్లారిటీగా అంటే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. తర్వాత డిమాండ్ సప్లై అని అంటే డిమాండ్ సప్లై జోన్స్ అంటే సో ఇక్కడ ఇదంతా డిమాండ్ అయింది, డిమాండ్ జోన్ పైకి తీసుకెళ్ళింది. సో ఇది సప్లై జోను కన్సాలిడేట్ అయింది 1, 2, 3 days. సో ఇక్కడ నుండి సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు, కానీ సడన్గా రీట్రేస్ చేసుకుంటుంది. ఇది ఒక కరెక్షన్ మాత్రమే. సో దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అప్ తీసుకోవచ్చు, కానీ అది ఇక్కడ 50% దాకా, అంటే ఇక్కడ నుండి వీడికి వెళ్ళిన దాంట్లో 50% కరెక్షన్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేయాలి. 50%, 61%, 78%. సో ఈ ఏరియా వరకు కరెక్షన్ చేసుకోవడానికి స్కోప్ ఉంది, చూడాలి. సో అది ఫ్రెండ్స్. సో ఇది ఫిబొనాచి డ్రా చేసుకున్నాం, డిమాండ్ సప్లై ఇవన్నీ. సో ఈరోజైతే మనం చూసుకున్నట్టయితే ఎర్లీ మార్నింగ్ 9:30కి ఒక ట్రేడ్ తీసుకున్నాం, తర్వాత 11:30కి ఒక ట్రేడ్ తీసుకున్నాం. సో ఓవరాల్గా క్వాంటిటీ తగ్గించేసాము 1-2 లాట్స్ తోటే. సో ఒక 2000 ప్రాఫిట్ తీయగలిగాము. సో ఇలా స్లోగానే మనము మన లాసెస్ని రికవరీ కానీ లేకపోతే ఇలా ప్రాఫిట్ని కానీ చిన్నగానే తీసుకోవడానికి ట్రై చేయాలి. సో హోల్డ్ చేయడం లాంటివి చేయొద్దు, ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు, యావరేజింగ్ లాంటివి చేస్తేనే మొత్తం క్యాపిటల్ వైప్ అవుట్ అయిపోతుంది. సో ఓకే ఫ్రెండ్స్, మీ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.